దేవుని నామమునకు మహిమయు ఘనతయు కలుగును గాక. దేవాది దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మరి ముందుగా దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. మరి అలాగనే నన్ను ఆహ్వానించినటువంటి రెవరెండ్ చార్లెస్ అయ్య గారికి, మరి సంఘ కౌన్సిల్ వారికి, మీ అందరికి కూడా నా యొక్క వందనాలు, శుభాలను తెలియచేస్తూ ఉన్నాను. మరి మీ అందరికి కూడా పునరుత్థానపు మరి శుభములను కూడా తెలియజేస్తూ ఉండగా దేవుడు మిమ్మల్ని దీవించాలని మా యొక్క ప్రార్థన ఉన్నది. మరి 2024 సంవత్సరం క్రిస్మస్కు మరి మీ యొక్క సంఘ కాపరి నన్ను రమ్మని అడగడం జరిగింది. కానీ అప్పుడు ఉన్నటువంటి ఆ పరిచర్యను బట్టి నేను రాలేకపోయాను. నాకు మనసులో ఒకటి ఉండింది, నేను వెళ్ళలేకపోయినా కదా అని. మరి దేవుని యొక్క కృప వలన ఈ దినాన నన్ను ఆహ్వానించడం, అక్కడ మా సంఘంలో పరిస్థితులన్నీ కూడా అనుకూలించడాన్ని బట్టి అక్కడ ఉదయకాలపు ఆరాధన చూసుకొని మరి 10:30 వరకు ఇక్కడ ఉండాలని ఎంతో ఆతురతగా పరిగెత్తుకొని వచ్చిన. ఒక 10 నిమిషాలేమో లేట్ అయినట్లుంది. ఈరోజు గూగుల్ మమ్మీ అంటే అందరికీ తెలుసు కదా, ఫోన్లు ఉన్నాయి అందరికీ. సో గూగుల్ మమ్మీ అంటే అందరికీ తెలుసు. కొంచెం నా మీద ఈరోజు అలిగినట్లుంది. ఇటు ఈ గల్లీలన్నీ తిప్పింది. మొత్తానికి ఎట్లాగొట్లా ఇక్కడికి దేవుని యొక్క కృపను బట్టి, మీ పాస్టర్ గారి యొక్క గైడెన్స్ని బట్టి రావడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ. ఒక 7-8 సంవత్సరాల కిందట ఒకసారి వచ్చి ఇక్కడ నేను సంఘంలో వాక్య పరిచర్య చేయడం జరిగింది మీ దగ్గర. నన్ను ఎవరైనా మరి గుర్తుపడితే చెప్పలేము. మరి దేవుని యొక్క కృప. మీ మిస్పా ఎంబీ చర్చ్ ఇంకొకటి హైదరాబాద్లో కూడా ఉంది, ముషిరాబాద్ ఆ ఏరియాలో. అక్కడ కూడా ఒక 3-4 సార్లు ఆ చర్చిలో మరి వాక్య పరిచర్య చేయడానికి దేవుడు ఎంతో కృప ఇచ్చి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ. మరి నేను మీ యొక్క సంఘ కాపరిద్దరం కూడా మంచి మిత్రులం. మరి 2006 నుంచి 10 వరకు శంషాబాద్ బైబిల్ కాలేజీలో ఇద్దరం కలిసి మరి బీటీహెచ్ పూర్తి చేసుకున్న తర్వాత చాలా తక్కువ సందర్భాల్లో అట్లా కలవడం జరిగింది. మరి ఫోన్లో మట్టుకు మాట్లాడుకుంటూ మరి పరిచర్య ఎలా జరుగుతుందని ఆ విషయాలు మాట్లాడుతూ అట్లా ఒకరినొకరిని ప్రోత్సహించుకోవడానికి దేవుడు ఎంతో కృప ఇచ్చి ఉన్నాడు. మరి దినాన్ని మహా గొప్ప సంఘములో ఈ గద్వాల ప్రాంతంలో మరి ఆయన ఇక్కడ సంఘ కాపరిగా విధులు నిర్వహించడాన్ని బట్టి దేవుడు తనకిచ్చినటువంటి మంచి కుటుంబాన్ని బట్టి, ఈ యొక్క గొప్ప సంఘాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. అట్లాగే ఒక మంచి ఆత్మీయ కాపరిని కలిగి ఉన్నటువంటి మిమ్మల్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. దేవుడు మీ పరిచర్యను, సంఘాన్ని ఇంకా దీవించాలని నా యొక్క ప్రార్థన ఉన్నది. మరి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన ఇక్కడ ఆరాధనలోకి వచ్చి రాగానే మీ అందరిని చూస్తూ ఉంటే నాకైతే సంతోషంగా ఉంది. మీకు సంతోషంగా ఉందా? కానీ అందరు చాలా సీరియస్గా ఉన్నారు కదా. మరి మంచి ఆరాధన జరిగింది. అందరూ మరి యవనస్తులు కానివ్వండి, స్త్రీలు, క్వైర్ ఒకరి తర్వాత ఒకరు పాటలు పాడడం చాలా బాగా అనిపించింది. మరి ఈ రీతిగా అందరు ఐక్యంగా ఉండి ప్రభుని ఆరాధిస్తూ మరి ముందుకు వెళ్ళుటలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మీకు ఇంకా సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో మరి మీరందరూ కూడా మరి సన్ రైజ్ సర్వీస్లో దేవుని యొక్క వాక్యాన్ని విని ఉన్నారు. మరలా రెండవసారి కూడా మీరు వాక్యాన్ని వినడానికి దేవుడు మీకు కృప అనుగ్రహించి ఉన్నాడు. మరి నాకును దేవుడు మీ ఎదుట నిలబడడానికి కృప అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ. మరి మీకు మంచి క్వైర్, మంచి మ్యూజిక్ టీం కూడా ఉంది, మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు. వారిని బట్టి కూడా నేను దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. మరి మన సంఘాల్లో తబలా ఉండడం నేను చాలా ఇష్టపడతా. కీబోర్డు, ప్యాడ్ ఎన్నున్నా ఒక తబలా సెట్ కూడా ఉండాలా. ఎందుకంటే మనం ఎక్కువ ఆంధ్రప్రదేశ్ కీర్తనలు పాడుతూ ఉంటాం. ఆ తబలా వాయించడం ద్వారా పాటలకు ఆ మాధుర్యం వేరేగా ఉంటుంది. అది మీ ఇష్టం, జస్ట్ అడ్వైస్. మరి మా పాస్టర్ వస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు అని అడిగిన. నేను మా తల్లి సంఘం కదా, ఎంతైనా ఎంబీ సంఘం, నేను ఎంబీ సంఘానికి వస్తున్నట్టే నాకు హ్యాపీగా ఉందని, తను నాకంటే ఎక్కువ హ్యాపీ ఉంది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మార్క్స్ వార్త మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మార్క్స్ వార్త 16వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. ఒక మాట ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు, అతి పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాలపు నాయనా మరి ఆరాధనలో నేను మేమందరం మీ సన్నిధిని సమీపించి ప్రభా మీ యొక్క వాక్కును మేము ధ్యానం చేయనట్టుండగా తండ్రి మీరే మాతో మాట్లాడి మహిమను ఉందమని యేసు అతి పరిశుద్ధ నామాన్ని అడిగి ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని యొక్క సన్నిధానంలో
మరి యొక్క మార్క్స్ వార్త 16వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనం చదువుకొని ఉండగా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనం ధ్యానం చేయనే ఉన్నాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యాలను వాళ్ళు ఏం చేస్తున్నారంట, కొన్నారు. ఆ కొన్నటువంటి ఆ సుగంధ ద్రవ్యాలను వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు వాళ్ళు సమాధి దగ్గరికి వచ్చుచుండగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎంతైనా స్త్రీలు కదండి, ఒక సమాధి యొక్క రాయి దొర్లించాలంటే అంత సులువైనటువంటి పని ఏమాత్రం కూడా కాదు. మరి ఇక్కడ మీరు కూడా ఒక సమాధి అనుకుంటుంది, సమాధి కదా, మరి ఈ సమాధిని దొర్లించవచ్చు, తీసి బయట ఒకరే పడేయచ్చు. కానీ వాస్తవమైనటువంటి సమాధి ఆ లాగున లేదు. ఆ రాయి ఎంతో పెద్దది, ఎంతో బరువైనటువంటి రాయి. మరి ఆ రాయిని దొర్లించాలి అనేసరికి వీరంతా కూడా ఆలోచన చేస్తున్నారు. అక్క, మనమైతే సుగంధ ద్రవ్యాలు కొన్నాం, అక్క నేనైతే పరిమళ తైలం కొన్నా, అక్క నీవు ఇది కొన్నావు, నేను ఇది కొన్నా, కానీ ఆ రాయి తీసేది ఎవరు అక్క, చెల్లె అని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఆ దారి పొడుగున వాళ్ళు వస్తూ ఉన్నారు కదండి. స్త్రీలు మీరు ప్రార్థనకు పోండి, ఎక్కడికి పోండి, మాట్లాడుకున్న దాకా ఊరుకుంటారా? అది అయ్యే పనేనా? మిమ్మల్ని కంట్రోల్ చేయడం ఎవరితో మన అవుతుందా? కాదండి కదా, నిజం చెప్పండి, అది అయ్యే పనేనా? కాని పని. మీరు మంచి విశ్వాసులు, దేవునికి స్తోత్రం, అంగీకరిస్తూ ఉన్నారు, దేవుడు మీకు ఆ మనసు ఇచ్చిండు కదా. అయితే వీళ్ళు కూడా ఇక్కడ పనికొచ్చే విషయాన్ని మాట్లాడుతున్నారు, పనికిరాని విషయాన్ని మాట్లాడట్లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, వీరు అక్కడికి వస్తూ ఉన్నప్పుడు ఆ రాయి ఎవరు మరి పొర్లించును లేకపోతే దొర్లించునని చెప్పి ఒకరితో ఒకరు ఏం చేస్తూ ఉన్నారంట, వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారంట. అట్లా మాట్లాడుకొని వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వారు కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండటాన్ని వాళ్ళు చూడడం జరిగిందంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కదా. వారు వచ్చేసరికి రాయి ముందుగానే దొర్లింపబడింది. అప్పుడు ఈ మరియకు, ఆ సలోమేకు, వాళ్ళందరికీ ఎంత ఆనందం. ఎవరొచ్చి రాయి తీస్తారా, మేము ఆ సుగంధ ద్రవ్యాలను అక్కడ పొయ్యాలి కదా, ప్రభువుకు రాయాలి కదా అని వాళ్ళు అనుకుంటే, వారు వచ్చేసరికి ఆ రాయి దొర్లించుండడాన్ని బట్టి వారు మరి ఎంతో సంతోషపడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు కదా. మీరు మహిళలు, స్త్రీలు ఇంటికి పోగానే, ఇప్పుడు మీరు ఒకసారి ఇంటికి పోయిన తర్వాత పడుకునే వరకు మీకు ఖాళీ ఉంటుందా? అస్సలు ఖాళీ ఉండదు కదా. ఒక పని తర్వాత ఒక పని. అటువంటిది మీరు పోయేసరికి మీ భర్త మిమ్మల్ని ప్రేమించి అంట్లన్నీ దోమి బట్టలన్నీ ఉతికి పెట్టిండు అనుకోండి, అబ్బా ఎంత హ్యాపీగా ఉంటారు కదా. ఆ మొహాల్లో చూడండి నవ్వు, దేవునికి స్తోత్రం కదా, ఎంత హ్యాపీగా ఉంటారు. ఆ మాట వినగానే ఇంత సంతోషపడుతున్నారు. అటువంటిది వీళ్ళెంతో ఆశతో దేవుణ్ణి మరి యేసయ్యను వారు ఆ సుగంధ ద్రవ్యములతో, ఆ యొక్క తైలములతో ఆయనకు పూయాలని, ఆ యొక్క సమాధి దగ్గరకు పోవాలని వీళ్ళెంతో ఆశతో డబ్బులు పెట్టి కొని వీళ్ళెంతగానో సిద్ధపడి అక్కడికి వచ్చి ఉన్నారు. వచ్చినటువంటి ఆ తరుణంలో ఆ రాయి దొర్లింపబడగానే వీరి మొహాల్లో ఒక సంతోషం నిండిందంట, ఒక వెలుగు నిండిందంట. అంత మాత్రమే కాదు, వీరికి ఒక పెద్ద భారము కూడా తొలగిపోయిందంట. దేవుని బిడ్డలారా, అటువంటి ఆ సందర్భంలో వారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఎంత పరిగెత్తుకొని, ఎంత ఆలోచనతో వారు మాట్లాడుకుంటూ ఆ రాయి ఎవరు దొర్లిస్తారు అనే ఆలోచనతో వారు వచ్చారో, ఆ రాయి దొర్లింపబడగానే వారి అడుగులు ఇంకొంచెం స్పీడప్ అయినాయంట. వారు ఇంకొంచెం తొందరగా ఆశతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సమాధిలోనికి ప్రవేశించారంట. దేవుని బిడ్డలారా, సమాధిలోనికి ప్రవేశించగానే అక్కడ ఎవరు కనపడారో తెలుసా? తెల్లని నిలువుటంగి ధరించినటువంటి ఒక పడుచువాడు. చదవండి, మీ దగ్గర బైబిల్ ఉన్నాయి కదా. పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవర పడిరి. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎవరిని వెతుక్కుంటూ వచ్చినారు సమాధి దగ్గరికి? ఎవరిని వెతుక్కుంటూ వచ్చినారు? సమాధి చేయబడినటువంటి
యేసయ్యను వెతుకుంటూ వచ్చినారు. వారి పాపాల కొరకు, మనందరి పాపాల కొరకు చనిపోయినటువంటి ఆ యేసయ్యను వారు వెతుకుంటూ వచ్చినారు. కానీ అక్కడ వచ్చి చూస్తే రాయి దొర్లింపబడింది. అంతవరకు బాగుంది. కానీ తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు కనపడడం లేదు, యేసు ప్రభుల వారు కనపడట్లేదు. ఇంకా అక్కడ తెల్లని వస్త్రాలు ధరించినటువంటి, ఇక్కడ మార్కు మటుకు ఒక తెల్లని వస్త్రాలు ధరించినటువంటి ఒకరే ఉన్నారని చెప్పి రాసినాడు. కానీ ఇతర సువార్తల్లో ఇద్దరు కూడా ఉన్నట్లుగా రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, ఆ దూత వీరితో ఏమని చెప్తా ఉన్నాడో తెలుసా? కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు, వారు ఆయన నుంచిన స్థలము చూడుడి అనే మాట చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వీరు ఎవరినైతే వెతుకుంటూ వచ్చినారో ఆయన అక్కడ లేడు. మరి ఏమయ్యాడు యేసయ్యా? ఆయన ఏమైనాడు? దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి ఉన్నాడు. ఆయన పునరుత్థానుడు కావడం జరిగింది. పాపాన్ని, శాపాన్ని, అంత మాత్రమే కాదు, మరణాన్ని సైతము జయించి 3వ దినాన తాను చెప్పినట్టే తిరిగి లేచి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, స్త్రీలు దేన్నైనా సరే అన్వేషించే, వెతికే అనుభవం మీకు చాలా ఉంటుంది. బాగినండి అమ్మ, స్త్రీలకు అన్వేషించే మనసు, వెతికే మనసు బాగుంటుంది. మొహం అట్లా ఏదన్నా కొంచెం స్కిన్ కొంచెం ఏదన్నా కలర్ చేంజ్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తారు. అంత తెలియకపోయినా కనీసం యూట్యూబ్లోనన్నా చూస్తారు. ఏ క్రీమ్ దొరికితే ఏది వాడితే మేము ఏమవుతాం, మళ్ళీ నా కలరు బ్యాక్ అవుతుంది కదా. అన్వేషించే మనసు ఉంటుంది మీకు, తెలుసుకోవాలా. అందుకే చూడండి, సర్పము కూడా ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు అంతకుముందు దేవుడు చెప్పి ఉన్నాడు, మీరు ఈ పండు తింటే ఏమవుతారు, నిశ్చయముగా చచ్చదరని చెప్తాడు. అయినప్పటికీ సర్పం వచ్చి మీరు తింటే ఎట్లా కనపడతారు అన్నది దేవతల వలె అనేసరికి అయిపోయింది. అక్కడ అదొక్కటి పడ్డది, అయిపోయింది. మాకు ఈ పాయింట్ కావాలి. ఏ పాయింట్? దేవతల వల్ల. ఈ జాలు మాకు అనుకున్నారు. ఇక మిగతాదంతా మర్చిపోయినారు. ముందు చెప్పబడిన ఆజ్ఞ మర్చిపోయినారు. తర్వాత జరిగేదాని గురించి ఆలోచన చేయట్లేదు. సరే, దేవతల వాళ్ళంటే అందంగా కనపడతాం కదా అని తీసుకొని తిన్నది. ఆమె ఊకుందా? ఆదాము అటు ఆ ఏదైనా తోట అట్లా ఒక రౌండ్ వేసి వచ్చేసరికి ఏమైందమ్మా అంటే, పండు తినంటే ఆయన కూడా తిన్నాడు. అంతలోనే వారికి విషయం తెలిసిపోయింది. వాళ్ళు పోయి దాక్కున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడే దిగొచ్చి ఆ చల్లని పూట వారితో మాట్లాడడానికి దేవాది దేవుడే దిగొచ్చి వాళ్ళని పిలిస్తే వాళ్ళు బయటికి రావడం లేదు. ఏం జరిగింది అంటే, ఈలోపు జరగాల్సిందంతా కూడా జరిగిపోయింది. అప్పుడు దేవుడే వారికి ఏమి ఇచ్చిందంట, ఆ చర్మపు చొక్కాయలను దేవుడే చేయించి ఆదాము అవ్వలకు వస్త్రాలు ఇవ్వడం జరిగిందంట. దేవునికి స్తోత్రం కదా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఆదాము అవ్వలు మొట్టమొదటిసారిగా వారు పాపము చేయగా దేవుడు అక్కడ ఒక దర్జీగా మారినాడు. దర్జీ అంటే తెలుసా మీకు? టైలర్. మొట్టమొదటి టైలర్ ఎవరు భూమి మీద అంటే దేవాది దేవుడు. ఎవరి కొరకు? మన కొరకు కదా, ఆదాము అవ్వల కొరకు. దేవుడే ఆయన ఒక టైలర్గా మారినాడు. వారికి ఎటువంటి వస్త్రాలు అవసరమో దేవుడు నిర్ణయించి ఇవ్వడం జరిగింది. దేవుని బిడ్డలారా, వెతికే ఆలోచన, అన్వేషించే ఆలోచన మంచిదే. కానీ అది అర్థవంతంగా ఉండాలా, లేఖనానుసారంగా, వాక్యానుసారంగా ఉండాలా, అది దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండాలా. ఎందుకంటే యేసయ్య ముందుగానే చెప్పి ఉన్నాడు. ఏమని? మనుష్య కుమారుడు సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి ఆయన ఏం చేస్తాడు, 3వ దినాన తిరిగి లేస్తాడు అని చెప్పబడడం జరిగింది.
కానీ వీరెవరిని చూస్తూ ఉన్నారు, వీరెవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వీరెవరిని ఆరాధించాలనుకుంటున్నారు అంటే ఇంకా వారు సమాధిలో ఉన్నటువంటి యేసయ్యని వాళ్ళు చూస్తూ ఉన్నారంట. ఈరోజు మా దగ్గర ఉదయకాలం సూర్యోదయపు ఆరాధన కాగానే మా స్త్రీలందరికీ ఒక మాట చెప్పొచ్చిన, అమ్మ ఈరోజు ఆరాధన మీకు లీడింగ్ ఎందుకు ఇచ్చినామో తెలుసా అని అడిగిన. వాళ్ళు ఇట్లా చూస్తూ ఉన్నారు సీరియస్గా. అప్పుడు ఆ సలోమే, ఇంకెవరు మరియా, వీళ్ళంతా కలిసి ఆ సుగంధర ద్రవ్యాలు కొన్న ఆ మంచి పనికి వాళ్ళు యేసయ్యను వెతుకుంటూ పోయినందుకు మీకు ప్రతి సంవత్సరం మీకు లీడింగ్ ఇస్తున్నామని చెప్పిన. దేవునికి స్తోత్రం. ఒకవేళ వాళ్ళు కనుక ఆ దినాన్ని అక్కడ పోకుండా ఉండింటే ఈ సూర్యోదయపు ఆరాధనలో నాకు తెలిసి లీడింగ్ ఇచ్చేవాళ్ళ. మరి ఇక్కడ మీ దగ్గర ఎట్లా చేసిరో నాకు తెలియదు. ఇక్కడ ఎవరు లీడ్ చేస్తున్నారు? మార్నింగ్ పాస్టరా? ఓకే, ఇక్కడ పాస్టర్ లీడ్ చేసిందంట. దేవుని బిడ్డలారా, చాలా సంఘాల్లో మరి స్త్రీలకు అవకాశాన్ని ఇస్తూ ఉంటారు. అయితే వెతికే ఆ మనస్సు, తెలుసుకునే ఆ మనస్సు మంచిదే, కానీ అది ఆమోదయోగ్యంగా ఉండాలా, దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండాలా, దేవుని యొక్క మాటలను సైతము నమ్మి తీరాలా. సర్పం వచ్చింది, మీరు దేవతల వలె అనేసరికి అంత మర్చిపోయినారు. ప్రాబ్లం ఎక్కడుంటుంది తెలుసా? చెప్పుడు మాటల్లో ఉంటుంది. అందుకే ఒక సామెత అంటారు, మేసగాడిది వచ్చి కూసేగాడిది వచ్చి మేసగాడిదినా, మేసగాడిది వచ్చి కూసేగాడిదని జడగొట్టిందంట. అమ్మ, మీకు ఇంకా బాగా తెలుసు అయితే కదా. ఈ మాటలు వినడం కదా, వాటి ప్రకారం పోవడం కదా, ఇవి చేస్తూ ఉంటారు కొన్నిసార్లు. అందుకే దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడి ఉంది, స్త్రీ ఎటువంటి ఘట్టమంట? బలహీనమైనటువంటి ఘట్టమంట. కానీ మీరు బలవంతులైతే మరి మిమ్మల్ని మించిన వారు కూడా ఎవరు ఉన్నారా? లేరు, ఉండరు. అందుకే దేవుడు ఆ హెచ్చరికలు, ఎన్నో మాటలు స్త్రీలను గురించి, సంఘ విషయాలను గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టినాడు. ఇక విషయానికి వస్తే మరి గమనించండి, 7వ వచనంలో ఆ దూత వారితో, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. దేవుని బిడ్డలారా గమనించండి, వీరి ఆశ మంచిదే, ఉద్దేశం మంచిదే, యేసయ్య దగ్గరికి రావాలనుకోవడం మంచిదే. కానీ వీరు ఇంకా మరణములో ఉన్నటువంటి యేసయ్యని, అనగా నిద్రిస్తున్నటువంటి యేసయ్యని వాళ్ళు చూడగలుగుతున్నారు. కానీ మా యేసయ్య చెప్పబడిన ప్రకారం ఆయన పునరుత్థానుడు అవుతాడు, ఆయన మమ్మల్ని తప్పకుండా దర్శిస్తాడని వీళ్ళు ఆలోచన చేయడం లేదు. మీకు అర్థమవుతుందా? వీరు అక్కడికి వెళ్ళాల్సింది కాదు. ఎందుకో తెలుసా? తాను చెప్పినట్టు లేస్తాడని వీరు నమ్మాల్సింది. దేవుని బిడ్డలారా, అయినప్పటికీ దేవుని యొక్క దూత వారికి చెప్పినటువంటి మాట ఏంటిదంటే, ఆయన మీకంటే, మీరు ఏ గలిలియా నుంచి వచ్చారో అక్కడికి ఆయన వస్తూ ఉన్నాడు, వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, ఆయన మీతో చెప్పినట్టు మీరు అక్కడ ఆయనను ఏం చేస్తారంట? మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని దేవదూత చెప్తా ఉన్నది. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ దేవదూత పేతురు విషయమై మాట్లాడుతూ పేతురుని జ్ఞాపకం తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే పేతురు అప్పటికే యేసయ్య విషయమై ఎన్నిసార్లు బొంకిండు? 3 కదా, 3 సార్లు. అందుకే ఇప్పుడు మీరు ఇంట్లో చికెన్ తిన్నారా అనడం కంటే పేతురు తెచ్చుకున్నారా అనే పరిస్థితికి వచ్చింది. మీకు తెలుసా ఈ కోడ్స్ ఏంటి? ఇంట్లో ఈరోజు యోనానా పేతురా అని అడుగుతుంటారు, ఇస్సాకా అని అడుగుతుంటారు. ఆ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈయన 3 బొంకడాన్ని బట్టి. యేసయ్య ఎవరో తెలుసు అంటే నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, నువ్వు యేసయ్యను నోటితో ఒప్పుకోవడం లేదంటే నువ్వేం కోల్పోతున్నావో తెలుసా? చెప్పగలుగుతారా? ఏం కోల్పోతున్నారు? యేసయ్యను నోటితో ఒప్పుకోవట్లేదంటే ఏం కోల్పోతున్నారు? రక్షణ కోల్పోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కదా. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని
దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని మీరు హృదయమందు విశ్వసించినడలా ఏమవుతారంట? రక్షింపబడతారు. కానీ పేతురు ముమ్మారు ఆ రక్షణ భాగ్యాన్నే కోల్పోయినాడు. ఎంత దౌర్భాగ్యం కదా. పేతురు ఎవరు? స్వయాన యేసయ్యతో 3.5 సంవత్సరాలు జీవించిన వాడు, ఆయనతో నడిచిన వాడు, ఆయన దగ్గర ఉండి ఎన్నో అనుభవాలు చూసినటువంటి ఆయన. అసలు పేతురును యేసయ్య సేవకు పిలిచినప్పుడు రాత్రంతా వల వేస్తే ఏం దొరకలేదు. కానీ యేసయ్య ఒక మాట చెప్తే వల పిగిలిపోయన్ని చేపలు. తీరా అన్ని చేపలు వచ్చినా యేసయ్య ఆయనను పిలుచుకున్నాడు కాబట్టి పట్టిన చేపలు సైతం అమ్మకుండా యేసయ్య వెనకాల వెళ్ళిపోయినట్ట. దేవునికి స్తోత్రం. పట్టిన చేపలు సైతము అమ్మకుండా పేతురు యేసయ్య వెనకాల వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? పేతురుకు యేసయ్య చెప్పినటువంటి మాట, నువ్వు మనుషులను పట్టు జాలరుగా అన్నాడు. నువ్వు పట్టాల్సింది చేపలు కాదు, అయిపోయింది ఆ టైం, అందుకే నీకేం దొరకలేదు. ఇప్పుడు నేను మాట సెలవు ఇచ్చిన, ఇన్ని వచ్చినాయి, ఇప్పుడు నువ్వు పట్టాల్సిందివి కాదు, విడిచిపెట్టు, పదా నువ్వు మనుషులను పడదు అన్నాడు. ముమ్మారు బొంకినప్పటికీ దేవుడు ఇక్కడ ఎవరిని జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాడు? పేతురును జ్ఞాపకం తెచ్చుకొని దేవుని యొక్క దూత ద్వారా దేవుడే మాట్లాడిస్తూ ఉన్నాడు ఆ స్త్రీలతో. ఏమని? మీరు వెళ్ళి పేతురుతోనూ చెప్పండి యేసయ్య లేడని. ఎందుకంటే ఆయన లేచి ఉన్నాడు. పేతురు భయంతో వణుకుతూ ఎక్కడో దాక్కొని ఉన్నాడు. ఆ విషయం ఆయనకు శిష్యులకు చెప్పండి అని దేవుని యొక్క దూత మాట్లాడడం జరిగింది. దేవుని బిడ్డలారా, దేవుడు మనకంటే ముందుగా ఉంటాడు కదా. మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు బాగుగా తెలిసి ఉన్నది కదా. 139వ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. మీరు దాన్ని కంటత పట్టినా తక్కువే అంట. నేను వీలైతే కంటత పట్టండి. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే అవన్నీ కూడా దేవుడు లిఖితం చేసి పెట్టిండంట. పేతురు యొక్క మనసు దేవునికి తెలుసు కాబట్టి, పేతురు సామర్థ్యం ఏందో దేవునికి తెలుసు కాబట్టి దేవుడు పేతురు విషయమై కూడా ఆ స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే పేతురు యేసయ్య మరలా కనపడ్డ తర్వాత, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే 3 సార్లు మళ్ళీ కన్ఫర్మేషన్ చేస్తాడు. అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నా అంటాడు. ఆ తర్వాత ఒక ప్రసంగం చేస్తే ఎంతమంది మారినరో తెలుసా? ఎంతమంది? 3000 మంది మారినరు. ప్రపంచ రికార్డు కొట్టిండు ఆ దినాల్లో పేతురు. దేవునికి స్తోత్రం. 3 సార్లు మొంకినాయన, 3 సార్లు ఒప్పుకోగానే 3000 మందిని ఒక్క ప్రసంగముతో మార్చగలిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు అందరితో మాట్లాడేవాడు. స్త్రీలు యేసయ్య దగ్గరకు వచ్చారు, కానీ దారి తప్పి వచ్చారు, అనగా లేఖనాన్ని తప్పి వచ్చారు. అయినప్పటికీ వారితో మాట్లాడింది. పేతురు భయపడి దారి తప్పి దారి విడిచి తిరుగుతున్నాడు. దేవుడు పేతురుతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? పేతురు మరలా దారిలో పెట్టడానికి. మీరు వీలైతే ఒకసారి అపోస్తుల కార్యం 10వ అధ్యాయం చూడండి. అక్కడ కొర్నేలి అనుదినం ఆయన ప్రార్థన చేసేవాడు. మీ అందరికి తెలిసిన వాక్య భాగమే. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని యొక్క దూత అతని దగ్గరకు వచ్చి మాట్లాడి, పేతురు, కొర్నేలి, నువ్వు చేసిన నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలన్నీ ఎక్కడికి చేరినవంట? దేవుని యొక్క సన్నిధికి చేరినవి. కాబట్టి దేవుడు నిన్ను జ్ఞాపకం తెచ్చుకున్నాడు. నువ్వేం చేయంటే యొప్పేకు పంపి, మనుషులను పంపి, పేతురు అనబడిన దైవజనుడు అక్కడ ఉన్నాడు, అక్కడ నుంచి పిలిపించుకో అని చెప్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒకసారి మిమ్మల్ని, మనల్ని దేవుడు పట్టుకున్నాడంటే ఆయన విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కూడా కాదు. కొర్నేలి శతాధిపతి పేతురు వస్తున్నాడని తెలిసి ఎంతో సిద్ధపడి తన బంధువులను, మిత్రులందరినీ పిలుచుకొని ఇంట్లో ఒక పెద్ద ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నాడు. అప్పుడు పేతురు వచ్చి రాగానే ఆ కొర్నేలి శతాధిపతి అయినప్పటికీ ఆ పేతురు అనబడినటువంటి దేవుని యొక్క సేవకుడైనటువంటి అపోస్తులైనటువంటి ఆ పేతురు యొక్క పాదాల మీద పడగా ఆయన అంటాడు, నేను నీలాంటి మనిషి, నేను నా కాళ్ళు మొక్కవద్దని చెప్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇంకొక మాట కూడా అక్కడ ఉంటుంది.
పేతురు మేడగది మీద నుండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క ఆత్మ ఆయనకు బోధిస్తుంది, కింద నిన్ను 2 మనుషులు వెతుకుతున్నారు, సందేహింపక వారితో వెళ్ళమని చెప్తాడు. దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థానపు దినమందు నేను మీకు జ్ఞాపకం తెచ్చే విషయం ఏంటిదంటే, సరి అయినటువంటి అవగాహన ఉండాలి. ఈ పునరుత్థానమందు మనకు ఆత్మ అనుభవం కూడా మనకు ఉండాలి కదా. ఏదో ఒకటి నేను చేస్తుంటే కాదు, దేవుడు ఏది ఇష్టపడతాడో అది చేయాలి, ఆయన మాటను నమ్మి చేయాలి. ఇంకొక సందర్భాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రవక్త అయినటువంటి ఏలియా సారెపత్తులో ఉన్నటువంటి ఆ విధవరాల దగ్గరకు వస్తాడు. ఇప్పుడు కరువు ఉంటుంది. ఆ విధవరాలు తన కుమారుడు ఆ పూటకు ఆ అప్పం చేసుకొని, ఆ రొట్టె చేసుకొని తిని ఇక చనిపోదామని వాళ్ళు డిసైడ్ అయి ఉంటారు. అటువంటి తరుణంలో దేవుడి దైవజనుని పంపిస్తే ఆమె ఏమంటుంది, అయ్యా ఉన్నొక అప్పం మేము తిని చచ్చిపోదాం అనుకుంటే నీవు వచ్చి ఆ ఉన్నొక రొట్టె నువ్వు తింటుంటే మా పరిస్థితి ఏంది? అప్పుడు ప్రవక్త దేవుని యొక్క మాటగా చెప్పినప్పుడు ఆమె తెచ్చివ్వడాన్ని బట్టి తన దగ్గర ఉన్నటువంటి ఆ పిండి నూనె ఆ కరువు ఉన్నంత కాలము ఏం కాలేదంట, అయిపోలేదంట. దేవునికి స్తోత్రం. అయిపోయిందా? అయిపోలేదు. ఈ దైవజనుడు భోజనం చేసినాడు, ఆ స్త్రీలు కూడా ఏం చేయడం జరిగింది, ఆ స్త్రీ ఆ విధవరాలు ఆ కుమారుడు వారు కూడా భోజనం చేయడం జరిగింది. దేవుని బిడ్డలారా, దేవుని మాట వినగలిగి నువ్వు చేయగలిగినప్పుడు, దేవుని యొక్క మాటను అర్థం చేసుకొని నువ్వు లోబడగలిగినప్పుడు నీ జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుంది. నేను ఇంకొక మాట కూడా చెప్తాను. కొన్నిసార్లు నువ్వు మిస్గైడ్ అవుతా ఉన్నా కూడా దేవుడు నీ కొరకు తన దూతను సైతం పంపించి దేవుడు మాట్లాడుతాడంట. దేవునికి స్తోత్రం కదా. కొన్నిసార్లు మనము అవగాహన లోపంతో కొన్ని పనులు చేస్తుంటాం. ఎట్లాగో మాటలు మాట్లాడతాం అనుకోండి, అది పక్కన పెట్టేస్తే దైవ సంబంధమైనటువంటి విషయాల్లో కొన్నిసార్లు అవగాహన లోపం ద్వారా కూడా కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు ఆయన. ఎందుకంటే మన ఉద్దేశాన్ని, మన ఆశను, మన అంతరంగాన్ని చూసే దేవుడు ఆయన. అందుకే చూడండి దేవుని బిడ్డలారా, ఆ బీద విధవరాలు వచ్చి మందిరంలో ఎన్ని కాసులు వేసిందంట? 2 కాసులు వేసింది. కానీ యేసయ్య ఏమని సాక్ష్యం చెప్పినాడు? ఈమె అందరికంటే ఎక్కువగా వేసింది. ఆమె వేసింది ఎంత? 2 కాసులే. కానీ ఆమె ఏం వేసిందంటే తన జీవనమంతా అక్కడ వేసింది. దేవునికి స్తోత్రం కదా. ఆమెను దేవుడు ఏం చేసినాడు? ఘనపరచడం జరిగింది. దేవుని బిడ్డలారా, నీవు దేవుణ్ణి ఘనపరచాలి అని అనుకుంటే దేవుడు నిన్ను తప్పనిసరి ఘనపరుస్తాడు. నీవు దేవుని కొరకు బ్రతకాలనుకుంటే దేవుడు ఆల్రెడీ నువ్వు బ్రతకడానికి ఏం కావాలో ఆయన అన్ని సిద్ధపరిచి ఉంటాడు. నీవు దేవుని యొక్క మాట వినకుండా కొన్నిసార్లు నువ్వు దారి తప్పుతా ఉన్నా, దేవుడు మటుకు మనల్ని విడవక, చేయి విడవక మనల్ని ప్రేమించే దేవుడు కాబట్టి, దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడాడు కాబట్టి ఆయన తన దూత నంపించి సైతం దేవుడు మనతో ఏం చేయగలుగుతాడంట? ఆయన మాట్లాడగలుగుతాడంట. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ తన యొక్క దూతను పంపి ఈ స్త్రీలను, శిష్యులను, మరి ప్రత్యేకంగా పేతురును దేవుడు తన యొక్క దూత ద్వారా ఏం చేస్తూ ఉన్నాడు? సరిచేస్తూ ఉన్నాడు. అదేంటిదంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. తర్వాత మీరు ఎందుకు ఆయనను వెతుకుచున్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన కొన్నిసార్లు సంఘాల్లో ఏం జరుగుతుందంటే దేవుని కార్యాల కొరకు ఎక్కడెక్కడో పరుగులు పెడతా ఉంటారు, ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు మా ఎడల దేవుని యొక్క కార్యాలు జరగాలని. కానీ ఒక సత్యాన్ని మర్చిపోతారు. నీకు నీవుగా దేవుని సన్నిధికి వచ్చి మోకరించి యేసు నామాన్ని బట్టి నువ్వు దేవునికి, తండ్రికి ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన వింటాడు అనే సత్యాన్ని నువ్వు మర్చిపోతావు. అర్థమవుతుందా మీకు? అది మర్చిపోతారు కొన్నిసార్లు. ఇంకెవరో నా కొరకు ప్రార్థన చేయాలా, ఇంకెవరో నా తలపైన చేయి పెట్టాలా కదా, ఇంకెవరో నన్ను ఏదో చెప్పాలనే ఆశతో, ఆలోచనతో ఉంటారు. అది కాదు. నీవు ఆయనను వెతికితే ఆయన నీకు దొరికే దేవుడు. దేవునికి స్తోత్రం. నీవు ఆయనను వెతికితే ఆయన తప్పనిసరి నీకు దొరుకుతాడు. ఎందుకంటే నీవు ఆయనను వెతకక మునుపు ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు కాబట్టి.
అందుకే ఇక్కడ ఈ దేవుని యొక్క దూత వారితో ఇంకొక ప్రశస్తమైనటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని. ఎవరు చూస్తారంట? మీరు ఏ యేసునైతే చూడడానికి వచ్చారో సమాధి దగ్గరికి, ఆయనను మీరు ఎక్కడ చూస్తారు? మీ ప్రాంతంలో సజీవుడుగా మీరు ఆయనను చూస్తారని దేవుని యొక్క దూత చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కదా. మనం ఆయనను వెతకడం కాదు, ఆయనే మనల్ని ఏం చేసిండు? వెతికి ఈ భూలోకానికి రావడం జరిగింది. ఆయన పశువుల పాకలో జన్మించడం జరిగింది. దేవుని బిడ్లారా, కేరళకు పోతే కొన్ని ప్రాంతాల్లో ఒకే దగ్గర 2 చర్చిలు ఉంటాయి. ఒక చర్చ్ ఏమో ఏమంటారు, హై క్లాస్ వాళ్ళకు, ఇంకొక చర్చి లో క్లాస్ వాళ్ళకు. ఇంతకంటే ఎక్కువ చెప్పొద్దు ఇక్కడ మైక్లో నుంచి, అది బాగోదు. వీళ్ళంతా ఆ చర్చికి పోతే వాళ్ళంతా ఈ చర్చికి పోతారు. ఎందుకు చెప్పండి? మేము మీతో కలవము, మీరు మాతో కలవద్దు కదా. ఇదొక దరిద్రం కదా, చర్చిలో ఇదొక దరిద్రమే. దేవుడు ఏమాత్రం ఇష్టపడని విషయం. కానీ ఇక్కడ దేవుని యొక్క దూత చెప్తున్నటువంటి మాట, మీరు ఆయనను చూతురు. ఎక్కడ చూస్తారు? మీ ప్రాంతంలో, మీ ఇంట్లో మీరు ఆయనను చూడగలుగుతారు. ఇక నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. తన శిష్యులను ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో, తనను వెంబడించే వారిని సైతం ఆయన అంత ప్రేమిస్తుండు. ఆయనను ఒప్పుకొని ఆయన మాటలు వినడానికి, ఆయనను చూడడానికి ఇష్టపడే వారిని సైతం ఆయన అంతే ప్రేమిస్తున్నాడు కదా. మొన్న ఒకసారి ఈ ప్రీ గుడ్ ఫ్రైడే సర్వీస్ అని చెప్పి ఆన్లైన్లో ఒక సర్వీస్ చేసినారు. నన్ను పిలిస్తే నేను పోయినా. అది వాళ్ళు లైవ్ పెడతారు ఎప్పుడు, ఎవ్రీ ఇయర్. ఆ లైవ్లో చెప్పిన 7వ మాట ఇచ్చారు నాకు. ఒక మాట చెప్పిన, దయచేసి ఇక్కడ మీరు ఎవరు నన్ను అపార్థం చేసుకోవద్దు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. యేసయ్య అప్పగించిన తర్వాత ఆయన అప్పగించినాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచిండు, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలా? మన జీవితాలను ఆయనకు అప్పచెప్పుకోవాలా. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఇంకా కొన్నిట్లో నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం. ఒకసారి ఇట్లే ఒక దైవజనుడు ఒక యవనస్తుని తీసుకొని పోయిండంట. అయ్యా, నేను బాప్తిజం తీసుకుంటా రా అని తీసుకొని పోయిండంట. ఆయనను ముంచుతుంటే ఒక చేయి మాత్రం పైకి పెట్టినట్ట, కుడి చేయి. ఈయన నీళ్ళలో ముంచే ప్రయత్నం చేస్తుంటే ఎంత ముంచినా చేయి మాత్రం మునిగనిస్తలేడంట. అప్పుడు ఆ పాస్టర్ అడిగిందంట, ఏంటి బ్రదర్, నువ్వు అంత మునిగి నువ్వు చెయ్యి ఒకటి పైకి పెట్టినవు ఏందని అడిగితే ఆయన అన్నాడంట కదా, ఈ చేయితో ఇంకొక పని చేస్తున్నా, ఆ పని అయిన తర్వాత నేను ముగిస్తానడంట. ఏం పని అంటే, ఒక అలవాటు నేను మానలేకపోతున్నా ఈ కుడి చేయితో. ఏం అలవాటు నాయన అని అడిగితే ఆయన చెప్పిండంట, పాస్టర్ గారు ఏం లేదండి, అన్ని విషయాల్లో మారు మనసు పొందినా కానీ ఇది ఒక్కటి నేను మారలేకపోతున్నా. ఏంటిది అది? మీరు చాలా ఇంటెలిజెన్స్ కదా. ఆ స్మోకింగ్ ఒక్కటి మానలేకపోతున్నా, ఈ చేయికి వద్దండి, మిగతా దానికి ఇచ్చేసేయండి, బాప్తిజం అయిపోతుంది అన్నాడంట. యేసయ్య రక్తము ఆయన నీ దేహమంతటి కొరకు గార్చిండా? అవునా? నువ్వు చేసి అన్ని పాపాల కొరకు ఆయన గార్చిండు కదా. ఏదో ఒకటి మనం లాగుతుంటుంది కదా. మధ్యాకాశంలో వేలాడదీయబడినటువంటి ఆ యేసయ్య అటు తండ్రికి అనగా అటు దేవునికి, ఇటు భూమి మీద ఉన్నటువంటి మానవాళికి మధ్యాకాశంలో ఆయన వేలాడదీయబడి ఆ మండుటెండలో ఒక మాంసపు ముద్దగా ఆయన మనందరిని చూస్తూ మన పాపాలను క్షమిస్తూ దేవుడు ఏమన్నాడో తెలుసా? యేసయ్య అన్న మాట, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుమన్నాడు. ఆయన వీళ్ళని వాళ్ళని కాదు, అందరినీ సమానంగా క్షమించినాడు, అందరినీ సమానంగా ప్రేమించినాడు. అందరికైనా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆశపడి వచ్చినటువంటి దేవుడు, ఆ ప్రేమామూర్తి, కరుణామూర్తి ఆయన. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇంకా ఏదో ఒకటి కదా. దేవుని బిడ్డలారా, చర్చెస్లో ఒక పెద్ద డౌట్ ఏంటంటే, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మనం అన్నీ విడిచిపెట్టాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు యేసు దగ్గరకు వచ్చిన తర్వాత నీకే రీజన్ ఫీలింగ్స్ ఉండొద్దు కదా. ఇంకెక్కువ మాట్లాడితే
క్యాస్ట్ ఫీలింగ్స్ కూడా ఉండడానికి వీలేదు. దేవునికి స్తోత్రం. మా ఫ్యామిలీలోనికి రెడ్డి అమ్మాయిలను ఇచ్చినారు. మా ఫ్యామిలీ నుంచి అమ్మాయిలను బంజారా వాళ్ళకి ఇచ్చినాం, ముస్లిం వాళ్ళకి ఇచ్చినాం. ఎందుకో తెలుసా? వాళ్ళంతా ఎవరిని నమ్ముకున్నారు? దేవుని నమ్ముకున్నారు, సేవకులు ఉన్నారు. కాబట్టి ఇటు నుంచి అటు షిఫ్ట్ అవుతారు, ఇటు నుంచి అటు షిఫ్ట్ అవుతారు. చూసేవారికి కొంత వింత ఉంటుంది, ఇదేంది అంటారు. అది అట్లే ఉంటుంది. మరి ఎందుకు? వారు యేసయ్య రక్తం కిందికి వచ్చినారు, మేము ఎవరి రక్తం కిందికి వచ్చినాం? నువ్వు యేసయ్య రక్తంలో కడగబడ్డ తర్వాత నువ్వు లోకములో అన్ని విషయాల్లో నుంచి నువ్వేమైపోయినావు? వేరైపోయినావు. నీకు అప్పుడు ఒకటే, ఏంటిది? ఎవరి బిడ్డవు నువ్వు? యేసయ్య బిడ్డవు, దేవుని బిడ్డవు. అది తప్ప ఇంకొకటి ఉండడానికి వీల్లేదు. ఈ మాటలు కొంచెం అంగీకరించడానికి మీకు ఇబ్బంది కావచ్చు, అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇటు సత్య విషయమై సహాయం చేయనుగాక. ఆమెను అన్నారంటే దేవుడు ఖచ్చితంగా మీలో ఒక గొప్ప పెను మార్పును దేవుడు తెస్తాడని అర్థం. దేవుని బిడ్డలారా, దేవుడు సరిచేసే దేవుడు, దేవుడు బుద్ధి చెప్పే దేవుడు, దేవుడు దారి తప్పుతుంటే దారి తప్పనివ్వకుండా తన దూత నంపి మనల్ని సరిచేసే దేవుడు ఆయన కదా. ఎంతమంది నమ్ముతారు దేవుడు నా బ్రతుకును కూడా సరైన మార్గంలో నడిపిస్తాడని? ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం. దేవుడు తప్పనిసరి నడిపించే దేవుడు. అవసరమైతే దేవుడు నీ కొరకు అక్కడ ఎవరిని నిలబెడతాడో తెలుసా? దేవుడు తన యొక్క దూతను నిలబెట్టి ఆయన నీతో మాట్లాడతాడంట. దేవునికి స్తోత్రం. అమ్మో, దేవుని యొక్క దూత కనపడుతున్న పరిస్థితి ఏంది? నేను అంత వెలుగును చూడగలుగుతానా? ఆ మహిమను నేను తట్టుకోగలుగుతానా? కదా. దేవుని యొక్క దూతకు ఉండే సామర్థ్యం ఎంతంటే, ఒక్క దేవుని యొక్క దూత, బైబిల్లో దేవుని బిడ్డలారా 1,44,000 మందిని హతమార్చినట్లు వాక్యంలో రాయబడింది. ఒక దేవుని యొక్క దూతకుండే పవర్ అది. 1,44,000 మందిని హతమార్చిందంట దేవుని యొక్క దూత. అంత గొప్ప దూతను దేవుడు మన కొరకు పంపడానికైనా ఇష్టంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయనను వెతుకుతున్నావు కాబట్టి నీ విశ్వాసాన్ని ఆయన వదిలిపెట్టే దేవుడు ఏమాత్రం కూడా కాదు. నీ ప్రార్థనను ఆయన వినక మానే దేవుడు ఏమాత్రం కూడా కాదు. అందుకే వాక్యంలో ఉంటుంది, రక్షింపనేరక ఉండున్నట్లు యెహోవా హస్తము, విననేరక ఉండున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. వీరిక్కడ ఆ అత్తరును పట్టుకొని వస్తూ ఉంటే, ఆ పరిమళ సుగంధ ద్రవ్యాలను వాళ్ళు పట్టుకొని వస్తూ ఉంటే, వారు మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలు విన్న దేవుడు వారికంటే ముందుగా సమాధి దగ్గర ఎవరిని నిలబెట్టిండు? చెప్పండి, ఎవరిని నిలబెట్టిండు? దేవదూతను. ఎందుకు? వీరి మాటలు విన్న యేసయ్య వారు నిరుత్సాహపడడానికి వీల్లేదు. ఎందుకంటే వారు ఎవరిని చూడడానికి వచ్చినారు? నన్ను చూడడానికి వచ్చినారని. ఆయన అక్కడ లేడు కాబట్టి, సమాధి వాళ్ళతో మాట్లాడలేదు కాబట్టి, ఒకవేళ ఖాళీ సమాధిగా అనిపించినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళు భయభ్రాంతులకు, వారు కలవరానికి గురవుతారు. కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే, ఒక దూతను నిలబెట్టి తన బిడ్డలతో, తనను ప్రేమించి వారితో ఆయన మాట్లాడినాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు నీతో మాట్లాడిందంటే దాని అర్థం ఏందో తెలుసా? నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అర్థం. దేవుడు నిన్ను హెచ్చరించిందంటే అర్థం ఏంటిదో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తుండని అర్థం. దేవుడు నీకు దిద్దుబాటు ఏమంటారు, నిన్ను సరిచేసే ప్రయత్నంలో దేవుడు ఉన్నాడంటే అర్థం ఏందో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తుండని అర్థం. దేవుడు కొన్నిసార్లు నిన్ను హెచ్చరిస్తుందంటే దాని అర్థం ఏందో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తుండని అర్థం కదా. కొన్నిసార్లు చిన్న చిన్నవి ఏమన్నా జరిగేసరికి నన్ను దేవుడు నా ప్రార్థన వినట్లే, నా విశ్వాసాన్ని చూడట్లే కదా, నా ఫాస్టింగ్స్ అన్నీ వృధా అయిపోయినాయి, నేను ఎంత చేసినా నాకు ఇట్లా జరిగింది అని నిరుత్సాహానికి గురైపోతుంటారు. అందుకే క్రైస్తవ జీవితాల్లో ఎక్కువగా ఏముంటుందంట? కలవరం ఉంటుందంట. ఈ కలవరాన్ని తొలగించడానికే యేసయ్య అక్కడ స్త్రీలతో మాట్లాడడానికి దూతను పంపి, మీరు కలవరపడకండి, సిలువ వేయబడిన యేసు ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడనే ఆ సత్యాన్ని బయటికి తీసుకొని రావడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ దినాన మనందరం నమ్మాలా? ఏం నమ్మాలా? యేసయ్య ఎక్కడ లేడు? సమాధిలో లేడు. మరి ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు ఆయన? చెప్పండి.
మన మధ్యలో ఉన్నాడు. ఇంకా అమ్మ ఈ ఫ్యాన్ గాలులకు నాకు వినపడట్లేదు, నాకు కొంచెం చెవుడు కూడా ఉంటుంది, కొంచెం గట్టిగా చెప్పండి. ఆయన ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడున్నాడు? ఆయన పునరుత్థానం అయిన తర్వాత 40 దినాలు అక్కడక్కడ కనపడుతూ మాట్లాడుతూ శిష్యులకు సైతం కనపడి వాళ్ళ దగ్గర ఆ చేపందిని, తర్వాత ఎమ్మాయి దారులలో 2 యవనస్తులకు కనపడి వారితో పాటు వారన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే వారిని హెచ్చరించి వాళ్ళతో నడుస్తూ ఉంటే వారిని గుర్తుపట్టరు. తీరా ఆయనను బలవంతం చేస్తారు. ఇన్ని మంచి విషయాలు చెప్పినావు కదా, మా ఇంటికి రా ఈరోజు మాతో ఉండి రేపు వెళ్ళని ఆయనను బలవంతం చేస్తే వారికి తెలియదు ఆయన యేసయ్య అని. వారితో పాటు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వారు భోజనాన్ని కూర్చుంటే ఆయన రొట్టె విరిచి వాళ్ళ చేతికి ఇవ్వగానే వాళ్ళ కళ్ళు ఏమవుతుందో తెలుసా? తెరవబడగానే వాళ్ళు చూస్తే అక్కడ ఎవరు కనిపించారంట? యేసయ్య. అమ్మో యేసయ్య అని వారు అనుకునేసరికి ఆయన అక్కడి నుండి అదృశ్యుడైపోయాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాన మన కలవరం అంతా పోవడానికి యేసయ్య మనకేం చేసిండో తెలుసా? ఆయన కృపా సత్య సంపూర్ణుడు కదా, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండు కదా. ఇంకా చెప్పండి దీనికి రిలేటెడ్గా. ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు కదా. ఆ వాక్యాన్ని దేవుడి దినాన మన చేతులకు ఇచ్చి మనలో ఉన్నటువంటి కలవరాన్ని ఆయన ఏం చేస్తుండు? తీసేస్తుండు. అనుమానాలను ఏం చేస్తుండు? తీసేస్తుండు కదా. ఎంతమంది పిల్లి అడ్డం వస్తే ప్రయాణం చేస్తారా? ఎంతమంది బల్లి పడితే స్నానం చేయకుండా ఉంటున్నారు కదా. కొందరు బల్లి పడగానే వెళ్ళి స్నానం చేసేస్తుంటారు, నీళ్ళు చల్లగున్న పర్వాలేదు. కొందరు పిల్లి అడ్డం వస్తే ఒకసారి మలటు పోయి చిట్టిపోతారు. ఏం అడ్డం వచ్చింది కదా. దేవుని బిడ్డలారా, అపనమ్మకాలు మనం ఏం చేయాలా? తీసేయాలా. అపనమ్మకాలు తీసేయాలా. ఎవరిని చూడగలగాల? యేసయ్యను చూడగలగాల. కలవరం మన జీవితాల్లో ఉంటే ఆయనకి ఇష్టమా? ఇష్టం లేదు కదా. నువ్వు కలవరపడడానికి ఏమాత్రం వీల్లేదు. ఆయన ఇష్టపడడు నువ్వు కలవరపడుతుంటే. అందుకే ఆయన ఏమి ఇచ్చిండంటే మనకు తన యొక్క పరిశుద్ధ జీవవాక్కును మనకి ఇచ్చిండు. ఆ మాటలు చదువుకోవాలా, ఆ మాటల ప్రకారం ప్రార్థన చేయాలా, ఆ మాటల ప్రకారం జీవించాలా. అంతేగాని యేసయ్యను ఇంకా ఆ శిలువ మీద ఉన్న యేసయ్యను చూడడము, లేకపోతే సమాధిలో ఉన్న యేసయ్యను చూడడము నువ్వు చూడడానికి వీల్లేదు. కానీ పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని సైతం జయించి తిరిగి లేచిన యేసయ్యను నువ్వేం చేయాలంట? చూడగలగాలంట. దేవునికి స్తోత్రం కదా. పక్క వాళ్ళతో చెప్పండి, ఒకసారి సెకండ్ చెప్పండి, ఆయన లేచి ఉన్నాడని చెప్పండి, ఆయన సజీవుడు అని చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆయన ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎట్లున్నాడు ఆయన? ఎట్లున్నాడు? సజీవునిలాగా ఉన్నాడు కదా. ఆయన సజీవుడు అయ్యాడు. అందుకే ఆయన 40 దినాలు అక్కడక్కడ కనపడి ఆయన వెళ్తూ ఏం చేసిండో తెలుసా? మనకి ఎవరినిచ్చిపోయిందంట? ఆయన ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మని మనకి ఇచ్చిందంట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు బలహీనపడ్డప్పుడు ఆయన నీలోనికి నాలోనికి వచ్చి ఏం చేస్తాడంట? ఆయన మన పక్షాన ఆయనే విజ్ఞాపన చేస్తాడంట. నువ్వు బలహీనపడ్డావు, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఎట్లా ప్రార్థన చేయాలనో సహాయం చేస్తాడు. అందరికీ ఏం తెలుసు అంటే, యేసయ్య 40 రోజులు ఉపవాసాలు ఉన్నాడు అంటే, నేను పుట్టి పెరిగిందంతా మెథడిస్ట్ కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడుతున్నాను. 40 రోజులు ఉపవాసాలు ఉన్నాడు. ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే 40 రోజులు ఉపవాసాలు ఉన్న తర్వాత బాప్తిజం తీసుకుంటారు కొందరు. అందరు కాకపోవచ్చు, కొందరు ఉన్నారు అట్లా తీసుకునే వాళ్ళు. ఈ లెంటన్ డేస్ అని 40 డేస్ను డైలీ ప్రేయర్స్ కొరకు మనం టైం స్పెండ్ చేస్తూ ఉంటాం.
నువ్వు ఈ 40 రోజులు అట్లా సిద్ధపడి బాప్తిజం తీసుకుంటావు. తీసుకున్న తర్వాత నువ్వేమనుకుంటావు అంటే అయిపోయింది, నాకు ఇది లేదు ఇది వస్తుంది, అది లేదు అది వస్తుంది అని అనుకుంటావు. ఈరోజు మా దగ్గర బాప్తిజం తీసుకునే వాళ్ళకి చెప్పిన, మొన్న చెప్పిన వాళ్ళ క్లాసెస్లో, నువ్వు బాప్తిజం తీసుకుంటున్నావు అంటే నాకు ఇది లేదు ఇది అవుతుంది, అది లేదు ఇది వస్తుంది అని మట్టుకు తీసుకోకండి. బాప్తిజం దేని కొరకు తీసుకోవాలా? రక్షణ కొరకే. నేను గవర్నమెంట్ జాబ్ కొరకు ట్రై చేస్తున్న బ్రదర్, బాప్తిజం తీసుకుంటే వస్తుందని తీసుకున్న 6 నెలలు అయినా జాబ్ రాలేదంటారు తర్వాత పాస్టర్లు పట్టుకొని. నీకు జాబ్ రావడానికో ఉన్న జాబ్ పోవడానికో కాదు బాప్తిజం. నీకేం కావడానికి? రక్షణ కావడానికి. మొన్న ఒక పెద్ద ఆమె అంటుంది, అది పోయి నా చెవిలో పడ్డది, ఓ పిల్లని బాప్తిజం తీసుకొని నీకు పిల్లలు అవుతారు. అమ్మ దేవా, ఎంత మోసం కదా! ఎవరు చెప్పిర్రు మోసం మాట కదా? ఆమె నిజంగా బాప్తిజం ఈరోజు తీసుకుంది, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత పిల్లలు కాలేరు అనుకో, ఆమెకి ఏం డౌట్ వస్తుంది కదా? వేరేగా అనుకుంటుంది. అది కాదు బాప్తిజం అనేది, అది కేవలము రక్షణార్థమైనటువంటి బ్రతుకు కొరకే, నువ్వు రక్షింపబడ్డావు అనడానికి. అయితే ఇంకొక విషయం చెప్తా, చివరిగా వినండి. యేసు ప్రభు బాప్తిజం తీసుకున్న తర్వాత, ఈరోజు మీలో కొంతమంది బాప్తిజం తీసుకున్నారు అనుకుంటా నేను కదా. ఎంతమంది తీసుకున్నారు ఈరోజు? బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారా? 3. దేవునికి స్తోత్రం. మరి 3 బాప్తిజం తీసుకున్నారు. యేసయ్య బాప్తిజం తీసుకున్న తర్వాత అపవాది చేత శోధింపబడ్డానికి ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడి 40 రాత్రింపగలు ఆయన ఉపవాసాలుండి ప్రార్థన చేసింది. అది లేఖనం చెప్తున్నటువంటి విషయం. మనమేమనుకుంటామంటే ఇక బాప్తిజం తీసుకోగానే నాకు అన్ని పవర్స్ వచ్చేయాలనుకుంటారు. పవర్స్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి తెలుసా? ఎప్పుడు వస్తాయి పవర్స్? నీవు ఆయనకు లోబడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు అప్పుడు వస్తాయి. అంతేగాని బాప్తిజం తీసుకోగానే అని అనుకోవద్దు. అందుకే దేవుడు ఏం చేస్తుందంటే, బాప్తిజము తీసుకున్న తర్వాత, అక్కడ యేసయ్య బాప్తిజం తీసుకున్న తర్వాత ఆత్మ పౌరం రూపంలో వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానే ఒక శబ్దం రావడాన్ని మనం చూస్తాం వాక్యంలో. ఆ తర్వాత ఆయనను అరణ్యానికి దేవుడు పంపిస్తాడు ఆత్మ వల్ల. ఎందుకో తెలుసా? శోధింపబడ్డానికి, జయించడానికి అపవాది యొక్క కార్యాలను. మీరు బాప్తిజం ఎందుకు తీసుకున్నారంటే ఒక రక్షణ కొరకే కాదు, అపవాది సంబంధమైనటువంటి కార్యాలను మీరు ఏం చేయాలా? జయించాలి కదా. 40 రోజులు ఆయన ఉపవాసాలు ఉన్నాక వచ్చి ఈ రాయిని రొట్టెగా చేసుకొని తిను అంటాడు అపవాది. యేసయ్య ఏమంటాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఏ మాట నుంచి అంట? ప్రతి మాట నుంచి కదా. అందుకే మన బ్రతుకుకి ఏం కావాలంటే, దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు కావాలి. అది లేకుండగా మీరు ఎంత ప్రయాణం చేయండి, ఎంత దూరం పోండి, ఏం చేయండి, వృధా. వాక్యం మీద ఆధారపడండి, వాక్య ధ్యానం చేయండి, వాక్యాన్ని తెలుసుకోండి, వాక్యాన్ని అనుభవించండి, వాక్యానుసారంగా జీవించండి. ఎందుకంటే ఆ స్త్రీలు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు యేసయ్యను చూడాలనుకున్న ఉద్దేశం మంచిదే, కానీ వారు ఇంకా సమాధిలోనే చూస్తూ ఉన్నారు యేసయ్యను. అందుకే దేవుడు తన దూతనంపి ఆ మాట ఇచ్చి ఆయన అక్కడ లేడు అని చెప్పడం జరిగింది. ఈ దినాన మన బ్రతుకుల్లో ఎటువంటి పరిస్థితులలోనైనా నువ్వు ఉండొచ్చు, కానీ బ్రతుకుకు కావాల్సింది ఒకటే, దేవుని యొక్క మాట, జీవపు ఊట. అది ఎక్కడనో లేదు, ఈ మాటల్లోనే ఉందంట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వాక్యాన్ని చదవండి, వాక్యానుసారంగా జీవించండి. మరి మనందరిలో పునరుత్థానపు బలము మనల్ని నడిపించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. పునరుత్థాన బలం మీ జీవితాలను నింపునుగాక. ఆమేన్.